అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయి ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది సార్. సో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. ఎందుకంటే అది తెలంగాణ ఎన్నికలకు ముందే సంకేతం. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆమె ఉపయోగించుకోవడం పైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అభ్యంతరం ఉండడం వల్ల అవి చేరలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి, ఇక ఉన్నది ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె పనిచేయడానికి ముందుకొస్తే ఆమె సేవల్ని వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదు, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి కూడా అభ్యంతరం లేదు. అయితే ఏవైనా తేల్చుకోవాల్సింది ఆమె, అంటే సోదరునితో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధపడాలా అని. ఎందుకంటే ఇప్పటికే ఆ గ్యాప్ మనకు కనబడుతుంది జగన్కు షర్మిలకు మధ్య. ఆ గ్యాప్ ఎక్కడి దాకా పోయిందంటే జర్నలిజంలో ఒక పదం ఉంటుంది, విశ్వసనీయ వర్గాలు అని, రిలయబుల్ సోర్సెస్. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆఖరికి షర్మిలకున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెక్యూరిటీలో కూడా కోత విధిస్తున్నప్పుడల్లా మా తల్లి విజయమ్మ గారు ఇంటర్వ్యూన్ అయితేనే అది రెస్టోర్ అవుతుంది అని కూడా ఆ విశ్వసనీయ వర్గాలు చెప్తున్న కథనం. అంటే ఆ స్థాయికి గ్యాప్. అది ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే జగన్ షర్మిలల మధ్య గ్యాప్ ఏ స్థాయికి చేరింది అనడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సో అందువల్ల ఇప్పుడు తేల్చుకోవాల్సింది షర్మిల ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పోరుకు రెడీ అవుతారా అని. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్నేహానికి స్కోపే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదల్లా గత కాంగ్రెస్ నేతలే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ విపక్ష శిబిరంలో ఉంది కనుక జగన్తో దోస్తీకి స్కోప్ లేదు, కుస్తీ మాత్రమే. ఆ కుస్తీకి ఆమె సిద్ధపడుతుందా అనే ప్రశ్న మన ముందు ఉంది. ఆమె లోకేష్కు వైఎస్ఆర్ కుటుంబం తరఫున గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ పంపడంతో అందుకు సిద్ధపడుతోంది అన్న రాజకీయ సంకేతం వచ్చింది. అందరికీ తెలుసు వైఎస్ఆర్ కుటుంబము నారా కుటుంబాల మధ్య ఎంతటి అగాధం ఉంటుందో. అలాంటిది ఆమె వైఎస్ షర్మిలాగా పంపలేదు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా పంపలేదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున ఈ గిఫ్ట్ పంపుతున్నాను అని రాశారు. దానికి లోకేష్ సమాధానం చెప్తూ నారా ఫ్యామిలీ తరఫున థ్యాంక్స్ చెప్పారు. అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గిఫ్ట్స్, నారా ఫ్యామిలీ థ్యాంక్స్. అంటే ఇది ఏ సంకేతాన్ని పంపుతుంది? నారా ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శిబిరంలో ఉంది. వైఎస్ఆర్ ఫ్యామిలీకిలో భాగమైన వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి కుటుంబ వారసత్వంలో వాటా కోసం క్లియర్గా తన అన్నతో పోరాడబోతుంది అన్న సంకేతాన్ని పంపిస్తుంది. సో అందువల్ల ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆమె కాంగ్రెస్లో చేరాలి. నాకున్న సమాచారం ప్రకారం జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్లో అధికారికంగా చేరుతారని, తర్వాత జనవరిలో నా గుర్తు జనవరి 17th అనుకుంటాను, జనవరి 3rd వీక్లో మ్యారేజ్ ఉంది, షర్మిల గారి కూతురు మ్యారేజ్. దాని తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టి సోనియా, రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానిస్తారని సమాచారం. సో ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా అంటే వివాహం కూడా రాజకీయానికి సంబంధమా అంటే రాజకీయాల నాయకులు చేసే ప్రతి పని రాజకీయాలతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి తిరుగుబాటు చేసే ముందు ఆయన కుటుంబంలో కూతురు పెళ్ళి అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. ఆ వివాహానికి కొన్ని వేల మంది వచ్చారు, నేను కూడా వెళ్ళాను. సో అన్ని వేల మంది వచ్చినప్పుడే బీఆర్ఎస్లో గుసగుసలు మొదలయ్యాయి, ఓ పెద్ద రాజకీయ సమీకరణకు రాజేందర్ సిద్ధపడుతున్నాడు అని. అందువల్ల వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయం. జనవరి మొదటి వారంలో చేరతారని వినికిడి సమాచారం. అప్పుడు ఇక ఆమె ఎక్కడ పనిచేస్తారన్నప్పుడు ఇవాళ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె వ్యవహరిస్తారు అని అంటున్నారు. అది బహుశా జరుగుతుందో లేదో చెప్పలేము. కానీ ఆల్ ఇండియా సెక్రటరీస్లో ఒకరిగా, జనరల్ సెక్రటరీ ఒకరిగా, కపుల్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఇన్ఛార్జ్గా ఆమె వెళ్ళే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభకైనా పోటీ చేయొచ్చు, లేదా ఖమ్మం నుంచి లోక్సభకైనా పోటీ చేయొచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేయడం ఆమెకు సేఫ్ సీట్ అవుతుంది.
ఎందుకంటే అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఆమె అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్గా ఉన్నారు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కీలక మంత్రులు అక్కడి నుంచి ఉన్నారు. అయితే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అందుకు అంగీకరిస్తుందా? అయితే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. అందులో ఖమ్మం బార్డర్ సీటు